హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు టమాటా పికిల్ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ 1 kg టమాటాలను తీసుకొని ముక్కలుగా కోసుకొని ఆరబెట్టుకున్న తర్వాతే ఆయిల్లో వేస్తున్నానండి. 1 kg టమాటాలకు 100 గ్రాముల చింతపండు సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 1/4 కప్పు సాల్ట్ని యాడ్ చేసి ఉడికిస్తున్నాను. తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో టమాటా ముక్కలన్నీ పూర్తిగా ఉడికినాయి, తీసి చల్లార పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాను. అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత చల్లారిన టమాటా ముక్కలను కూడా మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 kg టమాటాలకి 2 కప్స్ కారం, 1/4 కప్పు సాల్ట్ యాడ్ చేస్తానండి. సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ యాడ్ చేయట్లేదు. తర్వాత జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను పోపు కోసం 2 కప్స్ ఆయిల్లో పోపు దినుసులన్నీ యాడ్ చేస్తున్నాను. తర్వాత దానికి సరిపడా ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని చిటికెడు పసుపును యాడ్ చేశాను. బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వల్ల ఫ్లేవర్ బాగుంటుంది పికిల్కి. ఆయిల్ మొత్తం చల్లారాక మాత్రమే మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్లో యాడ్ చేయాలండి. వేడిది యాడ్ చేయొద్దు. వేడిది యాడ్ చేయడం వల్ల టమాటా తొందరగా నల్లబడుతుంది. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.